when I know this is your first time, but What? born and brought up in London, I'm not used to it basically. అమ్మా ఈయనేదో మాట్లాడుతున్నారే. I spoke in English. మీకు ఇంగ్లీష్ రాదా? అటుక వేపుడా? అటుక వేపుడు కాదండి, ఇంగ్లీష్లో మాట్లాడాను హాయ్ అని. ఓ ఇంగ్లీషా? ఏంటన్నా అమ్మాయి ఫారెన్లో చదువుకుందన్నారు? చదువుకున్నాను. కానీ ఇంగ్లీష్ రాదా? మా స్కూల్ పేరు ఫారెన్. ఆ ఫారెనా? చెప్పాలి కదన్నా. కానీ ఏమండి, ఐ నో దిస్ ఇస్ వెరీ ఎంబారసింగ్. ఐ మీన్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ పెళ్లి చూపుల్లో. ఓకే. మీకెందు పెళ్లి చూపులు? అమ్మా అమ్మా నాకు ఇది ఫస్ట్లో సగందేనండి. ఫస్ట్లో సగందా? అంటే ఫస్ట్ పెళ్లి చూపుల్లోనే సగం అనమాట. ఇప్పుడు మీరు నచ్చకపోతే ఫస్ట్లోనే ఇంకొక ఆయన వస్తారు. ఏంటో ఎంత తేడా ఉంది? అయ్యే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఒకవేళ మీకు నచ్చకపోతే వేరే ఆయన వస్తారు అంతే. కానీ నాకు మాత్రం అంటే ఐ వాజ్ బోర్న్ ఇన్ ఇంగ్లాండ్, బాట్ అప్ ఇన్ లండన్ అండ్ ఐమ్ వర్కింగ్ ఫర్ యుఎస్. కొంచెం స్లోగా చెప్పండి. ఐ యామ్ బోర్న్ ఇన్ లండన్. బోర్న్విల్లానా? బోర్న్విల్లా కాదండి, నేను పుట్టిందేమో ఇంగ్లాండ్లో, చదువుకుందేమో లండన్లో, ఇప్పుడు పని చేస్తున్నా యుఎస్లో, అండ్ పెళ్లి చూపులకు వచ్చా ఇండియాకి. అమ్మ ఈయనకి స్థిరత్వం లేదే, వద్దే మనకి. ఈయన అక్కడ ఇక్కడ మొత్తం అన్ని తిరుగుతూ ఉన్నాయి. ఏమండి అన్న, ఏంటి మీకు మెల్లకన్నా ఉందా? లేదండి. చూడండి, అన్నిసార్లు కొట్టకండి ప్లీజ్, ఏదో జబ్బు ఉన్నట్టుంది. జబ్బు కాదండి, కొత్త వాళ్ళు చూస్తే ఆటోమేటిక్గా నా కళ్ళు కొట్టేసుకుంటాయి. సిగ్గు అంటే ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నావు, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అంటే ఆ సిగ్గుపడుతూ, ఆ మల్లెపూలు, చీర, అంటే పదారణాల ఒక బాపు. లేదు, నాకు 20 ఏళ్ళు. 20? ఓహో, 4 సంవత్సరాలు. ఓకే, అంటే నాకు 24 కదండి, మనకు అలా సెట్ అవుద్ది అనమాట. ఏం చదువుకున్నారు? ఏ చదువుకున్నానండి? ఏం చదువుకున్నారండి? ఏ చదువుకున్నానండి? నాన్న ఏ అంటే ఏంటి నాన్న? ఇక్కడ ఏదైనా ఎడ్యుకేషన్? అది ఏ బి రాదండి, ఏ వచ్చు. బి రాదు, ఏ వచ్చా? యు టాకింగ్ అబౌట్ ఎలిమెంటరీ స్కూల్? యా, ఫారెన్ స్కూల్. ఫారెన్ స్కూల్లో చదువుకున్నారండి, కానీ ఎంతవరకు చదువుకున్నారు? అంటే చదువుకుందామని వేసారండి నన్ను, ఏబీసీలు రావట్లేదని. అంటే చదువుకోలేదా? ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాను, అలాంటి అమ్మాయి. అంటే నాకంటే ఎక్కువ చదువుకోకూడదు అని అనుకున్నాను, కరెక్ట్ అమ్మాయి దొరికిందండి. అంటే ఈ ఫ్రేమ్ లో చూస్తుంటే ఆ సిగ్గు, ఆ కళ్ళు, ఆ అందం, నాన్న నేను ఫిక్స్ నాన్న. కానీ ఏమండి అంటే మిమ్మల్ని ఒకసారి చూడొచ్చా? ఒక్కసారి కూడా చూడలేదా మీరు? అంటే సరిగా కనిపించలేదండి. చూడండి. అమ్మా నాకు నచ్చారే. ఆయన మా నాన్నగారండి. నాన్న చూడండి. మీరు ఇక్కడ ఉన్నారు కదండి? ఇక్కడ. అమ్మా నాకు నచ్చారే. నాన్న నాకు కూడా అమ్మాయి నచ్చిందన్న. ఇదేంటి, నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. అంటే పాటలు పాడడం, అంటే సినిమాలు అంటే పిచ్చి. సో నేను చేసుకుపోయే అమ్మాయికి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అని చాలా ఆశ. సో మీది చాలా స్వీట్ వాయిస్, మీది ఫ్యామిలీ మొత్తం సింగింగ్ ఫ్యామిలీ అని విన్నాము. సో మా కోసం ఒక పాట ఏదన్నా పాడతారు? కళ్ళు కట్టరు, కన్ను పెట్టరు, కళ్ళు కట్టరు, కన్ను పెట్టరు, కన్ను పెట్టరు, కన్ను పెట్టరు, అబ్బా అబ్బా సిగ్గు సిగ్గు. భలే పాడింది కన్నా. అదేంటో అన్ని సింక్ అయిపోతున్నాయి అలా. నాకు ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నా అలాంటి అమ్మాయి దొరుకుతుంది. అంటే పాట అడిగితే కన్ను పెట్టరు అనే పాటతో స్టార్ట్ చేశారే, అంటే మీలో ఆ వైవిధ్యం అనేది చాలా ఎక్కువగా ఉంది. థ్యాంక్స్ అండి. నేను ఖాళీ సమయంలో ఏం చేస్తాను? ఖాళీ సమయంలో అంట్లతో వేస్తాను, బట్టలు ఉతికేస్తాను, ఇంకా ఇల్లు ఊడ్చేస్తాను, తర్వాత ఇంటెనకాలను పేడగలు తీసేస్తాను, గేదెలు కడిగేస్తానండి. తెలుగింటి ఆడపడిచి అనిపించుకున్నారండి. నాకు ఎలాంటి అమ్మాయి కావాలో అలాంటి అమ్మాయి దొరుకుతుందండి. నాన్న థ్యాంక్ యూ, నాన్న థ్యాంక్ యూ సో మచ్. మీకు వచ్చండి గేదెలు కడగడం? లేదండి,
నాకు గేదెలతో అంత సంబంధం లేదండి. పెళ్ళయ్యాక నేను నేర్పిస్తాలేండి. నన్ను కడుగుతారా? లేదు, గేదెలు కడిగిస్తాను మీ చేత. హౌ స్వీట్ ఇస్ దట్? హౌ ఇన్నోవేటివ్ ఇస్ దట్? క్రేజీ. నో పేడ స్వీట్ గా ఉండదు. I didn't taste it. But how are you telling it that it is not sweet? Somebody said. Who said? పేడని టేస్ట్ చేయడం ఏంటండి? మీరు అనేది టేస్ట్ గురించే కదా, పేడ టేస్ట్ గురించి కదా. పేడ టేస్ట్ ఎవరు చేస్తారండి? స్వీట్ ఉందని ఎలా తెలుసు మీకు? యూ సెడ్ స్వీటా? మై షెడ్ లో గేదె పేడ నాట్ స్వీట్. ఓ యు టాకింగ్ అబౌట్ స్వీట్ షాప్ పేడ? యా, దూద్ పేడ. ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నా అలాంటి అమ్మాయి దొరుకుతుంది. థ్యాంక్ యూ నాన్న. అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూడ, అసలు కామెడీ టైమింగ్ అద్భుతం. అయ్య బాబాయ్, మీరు అలా పొగరకండి, ఏమండి అడగాలంటే ఎలాగా ఉంది? అడగండి. బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా? అయ్య బాబాయ్, లేరు నాన్న, లేరంటారా? ఉన్నారండి. మా ఎదురు గుంటలందరూ ఫ్రెండ్సే, అందరూ బాయ్సే. గుంటలు? గుంటలు. వాటర్ గుంటలు? ఓ, బాయ్ ఫ్రెండ్స్, బుడ్డోళ్ళు, పిల్లలు, మగవాళ్ళు. ఓ దట్ స్మాల్ కిడ్స్, దట్ చెరువులో దొంకి స్విమ్మింగ్ చేయడం, దట్ ఇస్ ఆల్ నార్మల్. నో ఏంటి ఏమైనా రిలేషన్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్, లవర్? అబ్బా, అలాంటి తప్పులు చేయొద్దన్నాను మా నాన్నగారు. నానా, వి గాట్ ఎ జెమ్ ఆఫ్ ఎ గర్ల్ నానా. వాట్? నేను జెమ్ కాదండి. అంటే 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 డైమండ్ లాంటి అమ్మాయి అని. నేను డైమండ్ కూడా కాదండి, కొత్త బంగారమే. ఏమండి అడగడం మర్చిపోయి, మీ పేరు చెప్పలేదు. నా పేరు రాకుల బండ అండి. నా పేరు రాకుల బండ. నాన్న, నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, అలాంటి అమ్మాయి దొరుకుతుందా? అయ్య బాబా, మీరు అస్తమాన్ అదే మాట చెప్పకండి, నాకు సిగ్గేసేస్తుంది. రోకుల బండ వెడ్స్ రవి. వావ్, అసలు బయట చూస్తేనే అద్భుతంగా ఉంది. రోకల్ బండ. నేను ముద్దుగా ఏమని పిలుచుకోవచ్చు? అమ్మ ముద్ద, సిగ్గండి నాకు. నేను పెట్టానండి, ముద్దుగా ఏమని పిలుచుకోవచ్చు అని. బండ అని పిలవండి. నన్ను మీరు ముద్దుగా పిలవాలంటే ఏమని పిలుస్తారు? మిమ్మల్ని ముద్దుగా తొండ అని పిలుస్తాను. నాన్న, మనకి ఎలాంటి అమ్మాయి కావాలో అలాంటి అమ్మాయి దొరికిందా? బాబే, మీరు అలా చెప్పకండి. బండ వెట్స్ తొండ. నాన్న, నేను ఇన్నేళ్ళు ఫారెన్ లో ఉండి ఏం పీకాను అన్నావు కదా. ఫారెన్ అబ్బాయి వచ్చి తెలుగు అమ్మాయిని చేసుకోవడం, ఇది నాన్న నేను పీకింది. ఐఎమ్ సో హ్యాపీ అండి. నేను ఫారెన్ అమ్మాయినేనండి, చెప్పాను కదా, ఫారెన్ లో చదువు. మీరు ఇక్కడ చదువుకున్న స్కూల్ అంటే నేను ఫారెన్ అనేది వేరు, మీకు అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే. అంటే బేసికలీ మా ఫ్యామిలీ డాన్సింగ్ ఫ్యామిలీ. అంటే నేను నాన్న మేము డాన్సర్స్ లాగా పనిచేసాం సినిమాల్లో. ఐఎమ్ ఆల్సో డాన్సర్ అండి. అవునా? యా. నాకు ఒక 2 మూమెంట్స్ కూర్చొని అలా ఎలా కూర్చొని ఎందుకంటే నించొని చేస్తాను. ఓ అన్నా, నాకు ఇలాంటి అమ్మాయి కావాలో అలాంటి అమ్మాయి దొరుకుతుందా? చేయండి మరి. అంటే మీకు ఏది కావాలండి? ఫాస్ట్ బీటా, స్లో బీటా, అది భరతనాట్యమా, బేబీ డాన్సా? పింక్ లిప్స్. పింక్ లిప్స్ అదేటండి? పింక్ లిప్స్, పింక్ లిప్స్. బాబోయ్, మా నాన్నగారు అలాంటి పాటలు వేయొద్దన్నారండి. మీ నాన్నని కళ్ళు మూసుకోమన్నామండి. మా నాన్నగారు కదా, అసలు పరాయి పురుషుల ముందు వేయొద్దన్నారండి. నేను పరాయి ఏంటండి? నేను మీ కాబోయే వారిని. అంటే ఇంకా పెళ్ళి అవ్వలేదు కదండి. నాన్న, మరి వేసేయమంటారా డాన్స్? వేసేయండి. లేతున్నానండి. లేవండి, జాగ్రత్త. థ్యాంక్స్ అండి. పింక్ లిప్స్. నానండి, నా దట్ పాట అండి, వెరీ ఫేమస్ సాంగ్ ప్లే చేయండి. అంటే అంటే అమలాపూర్ వద్దండి, అవి మంచి పాటలు వేయండి ఏమన్నా. సరే, యువర్ విష్. కేవ్ కేక. కేవ్ కేక సూపర్ పాట అండి. నాన్న, మనకి ఎలాంటి అమ్మాయి కావాలో అలాంటి అమ్మాయి దొరికింది నాన్న. ఎక్కువ ఊపొద్దు అనుకున్నాం, అస్సలు ఊపలేదు. మంచి ఫ్యామిలీ.
నా డాన్స్ కి మా ఊర్లో అందరూ ఫ్యాన్స్ అండి. అవునండి, ఇక్కడ అంటే అసలు నేను ఎప్పుడు- ఈ యాంగిల్ నుంచి చూస్తున్నా కదా, బండనే కనబడ్డదండి. థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు నన్ను ఇలా ఎవరు పొగడలేదండి. పెళ్లి తర్వాత ఎంతమందిని ప్లాన్ చేద్దాము అని లేదండి, నేను ఒక్కరిని పెళ్లి చేసుకుంటానండి, ఎక్కువ మంది ప్లాన్ చేయను. నన్ను ఒక్కడనే చేసుకోండి, కానీ మనమిద్దరం కలిసి ఎంతమందిని పిల్లల్ని కందామని. అప్పుడే పిల్లల గురించి, ఓ మై గాడ్, పిల్లలు పుడితే మాత్రం నా ఫారెన్ స్కూల్లోనే వేయాలండి. అలానే చదివిద్దామండి, కానీ ఎంతమంది? నాకు ఒక 6 చాలండి. మీకు ఎంతమంది కావాలో మీరు ప్లాన్ చేసుకోండి. 6 మందిని ఏం చేసుకుందామండి? 6 వేటకెళ్ళారు. 7 అండి, సారీ. అంటే చిన్నప్పుడు కథ చదువుకున్నానండి, రాజుకి 7 కొడుకులు. నాకు కూడా అలాగే 7 కొడుకుల్ని పెంచి ఈ ఆటకు పంపించి 7 చేపలు తెచ్చుకొని కూర వండుకొని కలండి. నాన్న ఎలాంటి అమ్మాయి కావాలో అలాంటి అమ్మాయి దొరికిందా? బాబా మీరు అలా చెప్పకండి, నాకు సిగ్గేస్తుంది. 7 మంది అంటున్నా అంటే సంతోషం తట్టుకోలేని సంతోషం లోపల నుంచి తన్నేస్తుందండి. ఇవ్వండి, చెప్పండి. మా ఫ్యామిలీ మొత్తం బాగా తినే ఫ్యామిలీ. అయ్య బాబాయ్, అంటే ఎప్పుడు తింటానే ఉంటారండి? చూడండి, మా నాన్న 2 సీట్ల మీద కూర్చున్నాడు. అవునండి, ఇంకో సీట్ మిగిలిపోయింది కూడా. మా అమ్మ కోసం మిగిలిపోయింది అనేది సీట్ ఖాళీ, కుర్చీ కాదండి, మీ నాన్న సీట్ ఒకటి మిగిలిపోయిందండి. అన్నీ నాన్న బాగుంది నాన్న కోడలు. మీకు వంట ఏమేమి వస్తాయి? అన్ని వంటలు వచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ తోటకూర, తాబేలు, ఇంకా ఏంటోనండి మీకు చెప్పాలంటే నేను సిగ్గేసేస్తుంది. తోటకూర తాంబేలు ఏంటమ్మా? తోటకూర తాంబేలు కాంబినేషన్ బాగుంటుందండి. తోటకూర తాంబేలా? తాబేలు మెల్లగా నడుస్తుంది కదా, నాకు అలా నెమ్మదిగా ఉండే జంతువులు అంటే చాలా ఇష్టం అండి. కోసి కూర వండుకొని తినేస్తాను. మళ్ళీ కోళ్ళని తినండి, అవి ఫాస్ట్గా పరిగెత్తి పారిపోతాయని. ఆ కూర మీకు పెళ్ళయ్యాక నేను వండి పెడతానండి. అవునా నాన్న? తాంబేలు అంట నాన్న, తిందామే. ఇంకా ఇంకా నాన్ వెజ్లో ఏమేమి వండుతారు? పిత్త పెరుగులు వేపడండి. ఇంకా ఇంకా అమ్మ ఏం వండుతానే? ఆంటీ చెప్పండి ఆంటీ. వినిపించిందా మీకు? ఏమైనా చెప్పారా? చెప్పలేదు. చెప్పలేదా? ఏం వండుతాను అంటే అన్నీ వండుతాను కదండి, ఏం చెప్పాలి కన్ఫ్యూజన్ అండి. టీ పెట్టడానికి. అయ్యయ్యా, టీలు కాఫీలు అన్నీ పెడతానండి. ఏం కలుపుతారు టీలో? టీలో టీ పొడి, మరి మీకు తెలుసు కదండి ఏం కలుపుతారు, అయ్యే కలుపుతానండి. అంటే మీరు నాకు స్పెషల్గా టీ పెట్టాలంటే అందులో ఏం కలుపుతారు? కొంచెం కారపొడి కలుపుతారండి, స్పెషల్గా ఉంటుంది కదండి. అంటే కామన్ కదండి పంచదార పాలు అనేవి, మీకు స్పెషల్ కావాలంటే కారపొడి వేసి ఘాటుగా చేస్తానండి. నా ప్రేమ ఘాటుగా ఎంత ఘాటుగా ఉంటుందో మీకు రుచి చూపిస్తానండి. నాన్న కారం పొడి అంటున్నా టీలో, ఎలాంటి అమ్మాయి కావాలన్నా అలా అనేది దొరికింది. అయ్యి బాబు మీరు అలా చెప్పకండి, నాకు సిగ్గేసి వస్తుంది. బిర్యానీ వండుతా? అవి బాబాయ్, కుక్క బిర్యానీ, పంది బిర్యానీ, హాల్ బిర్యానీ అవి వంటండి. ఏమండి అయిపోయిందండి పెళ్లి చూపులు, నేను ఊరికి వెళ్ళి లెటర్ రాస్తానే. ఓ యూ లైక్ ఇట్ మోర్ అనుకుంటా. ఐ లవ్ ఇట్ నాన్న, నాకు అమ్మాయి నచ్చేసింది నాన్న, ఊరికి వెళ్ళి ఉత్తరం రాస్తామే. రాయండి. ఓకే, వెళ్ళొస్తానండి. ఓకేనండి, ఉంటానండి. నీకు నా టచింగ్ అవసరం లేదు, నేను వెళ్తాను. ఓకేనండి. బాబోయ్, ఈ పెళ్లి చూపులు యాక్ట్ చేయడం చాలా కష్టం అండి. గొట్టంగా లేకపోతే మొహం నేను కావాల్సి వచ్చిందా? ఉత్తరం రాస్తాను, ఇప్పుడు ఏం రాస్తాను నేను చూస్తాను కదా. వీడికి మాత్రం మంచి సినిమా కనిపించుంటది. మీరు కూడా సినిమా చూపిస్తే మా గురించి వెయిట్ చేస్తుండండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.